హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయి అని చెప్పేసి సమంత తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. సో మరి ఇది ఎంతవరకు నిజం? దానికి సంబంధించి సమంత అయితే ఏం రిక్వెస్ట్ చేస్తుంది, ఏం అడుగుతుందంటే ఆవిడ కూడా ఒక కమిటీ తెలుగులో వేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఆవిడ ఈ కమిటీ డిమాండ్ చేస్తున్నారు? అదేవిధంగా తెలుగులో నిజంగా ఉందా ఈ పరిస్థితి? సో ఎందుకని ఈవిడ అడిగారనేది ఒకసారి మనం గమనించి చూస్తే, గత కొద్ది రోజుల క్రితం మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళల మీద వేధింపులు కావచ్చు, అలాగే ఇట్లా కాంప్రమైజ్ అవ్వడానికి వాళ్ళని ఈ విధంగా ఇది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళని వాడుకుంటున్నారు అని చెప్పేసి ఒక హేమ కమిటీ అనేది నిర్ధారించి ఒక డాక్యుమెంట్ రూపంలో ఒక ఫైల్ని అయితే ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అందులో అనేక మంది స్టార్ హీరోలు అలాగే ఒక పవర్ గ్రూప్గా ఏర్పడి సో ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద తిరగబడి క్వశ్చన్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సినిమా అవకాశాలు నటీమణులకి కావాలి అంటే వాళ్ళని ఇట్లా వాడుకుంటారు, వాళ్ళ పక్కలోకి వెళ్ళందే అవకాశాలు రావు అన్నట్లుగా దాంట్లో అనేక మంది నటీమణులు కావచ్చు, అదేవిధంగా జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, దాంతోపాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు, కొత్త హీరోయిన్లు కొత్తగా వచ్చి తర్వాత ఇండస్ట్రీలో మానేసిన హీరోయిన్లు, తర్వాత జూనియర్ డాన్సర్లు కూడా, సో సైడ్ డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అనేక మంది దాంట్లో తమ అభిప్రాయాలు చెప్పుకున్నారనమాట. తమకు జరిగిన సంఘటనలన్నింటినీ కూడా వాళ్ళ కమిటీ ఏదైతే దర్యాప్తు ఉందో దాంట్లో చెప్పారు. సో చెప్పిన తర్వాత ఇంత ఘోరంగా జరుగుతుందని చెప్పేసి ఒక్కసారిగా అది కలకలం రేగింది. సో దాంతోపాటు ఇక ఈ కలకలం పెద్దదయ్యేసరికి నటుల అసోసియేషన్ ఏదైతే ఉందో మలయాళం నటుల అసోసియేషన్, సో దాని అధ్యక్షులు అలాగే దాని కమిటీ మొత్తం 25 మంది దాకా దానికి రిజైన్ చేసేశారు. దాని అధ్యక్షుడు వచ్చేసి మోహన్ లాల్ గారు, ఆయన రిజైన్ చేశారు. దట్టు ఆయన ప్రస్తుతానికి చెన్నైలో ఉన్నారు. సో ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే సీనియర్ నటుడు సిద్దిక్, సో ఆయన మీద అయితే ఒక నటి మరీ ఘోరంగా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అంటే నన్ను బంధించి మరీ లైంగికంగా వేధించాడు అని చెప్పేసి ఇట్లా చాలామంది మీద వచ్చాయన్నమాట. సో వాళ్ళ పరువు మర్యాద అన్నీ దాదాపు మంట కలిసిన పరిస్థితి ఇప్పుడైతే. ఎందుకంటే ఇంత నీచమైన బుద్ధి ఉన్న వాళ్ళ మనం డెమిగాడ్స్గా కొలిచే హీరోస్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది దీంట్లో. సో ఇది దీంట్లో ఉన్న పరిస్థితి. అయితే ఇదంతా బాగా వైరల్ అవ్వడంతో మిగతా ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అనేక మంది నటీనటులు ఇట్లా బయటకు వచ్చి చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు కావచ్చు, సీనియర్ నటీమణులు కావచ్చు, వీళ్ళంతా కూడా. అయితే ఇందులో నిన్నైతే రాధిక గారు కూడా, సీనియర్ నటి రాధిక గారు కూడా ఇలాంటివి నిజంగానే అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ అన్నారు. పైగా తన క్యారవాన్లో అయితే గతంలో ఇట్లా ఎవరో సీక్రెట్ కెమెరాలు పెట్టడానికి ప్రయత్నించారు, తర్వాత నేను కనుక్కున్నాను అని చెప్పేసి ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఇట్లా అనేక మందికి అనేక అనుభవాలు చాలా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. మనం గమనిస్తే ఒక సీనియర్ నటి, తెలుగులోనే ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎన్నో సినిమాలు చేసిన వ్యక్తి, అలాగే కొన్ని వ్యాంప్ క్యారెక్టర్లు కూడా చేశారు, అది సీనియర్ నటి జయలలిత గారు. సో ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో తానే స్వయంగా చెప్పుకున్నారు, నేను కొన్ని సందర్భాల్లో చాలామందికి లొంగిపోవాల్సి వచ్చింది ఇండస్ట్రీలో ఉన్నందుకు అని చెప్పేసి ఆవిడే ఒప్పుకోవాల్సి వచ్చింది. సో అటువంటి పరిస్థితులు ఈ ఇండస్ట్రీలో ఉన్నాయంటే లొంగ తీస్తారు, అవకాశాలు ఇవ్వడానికి ఈ విధంగా లొంగదీస్తారనేది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. సో సీనియర్లు ఎన్నో సినిమాలు చేస్తున్న వాళ్ళకే ఆ పరిస్థితి ఉంది అంటే కొత్తగా వస్తున్న వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఆ రోజుల్లో అయినా సరే కొత్తగా ఒక సినిమా అవకాశం హీరోయిన్గానో లేకపోతే నటిగానో అందుకోవాలంటే ఏంటి పరిస్థితి అనేది ఆలోచించాల్సిందే. సో అంత దుర్మార్గంగా కొన్ని చోట్ల ఉన్నమాట వాస్తవం. హిందీ అన్ని చోట్ల ఉంది. మాధుర్ భండార్కర్ సినిమాలు చూస్తే హీరోయిన్ అనే సినిమా కావచ్చు, అలాగే ఫ్యాషన్ అనే ఇంకో సినిమా కావచ్చు, సో ఆ సినిమాల్లో చాలా క్లియర్గా డార్క్ సైడ్ ఆఫ్ దిస్ కలర్ఫుల్ లైఫ్ అనేది చూపిస్తాడు ఆయన. సో అంత ఘోరమైన సిచ్యుయేషన్స్ సినిమాల రూపంలో కూడా వచ్చాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కృష్ణవంశీ గారి సినిమా ఖడ్గంలో కూడా ఒక యాంగిల్ దీన్ని చూపించడం జరిగింది. సో ఆ టైంలో అది ఉంది అనేదానికి అదొక ఎగ్జాంపుల్, లేకపోతే చూపించాల్సిన అవసరం కూడా లేదు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా అన్ని ఇండస్ట్రీలో ఉన్నట్టుగానే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి అని చెప్పేసి సమంత గారు ఆవిడ ఇలా మెన్షన్ చేయడం జరిగింది తన ఇన్స్టాగ్రామ్లో. సో దీనికి సంబంధించి మహిళలకు సంబంధించి ఆల్రెడీ కమిటీలు ఉన్నాయి. మా కూడా ఒక కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంటే ఉమెన్ ఇన్ సినిమా కనెక్షన్ అని చెప్పేసి ఆ కమిటీ కూడా ఉంది. అయితే దీన్ని ఆధ్వర్యంలో బేస్ చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని వేయాలి, అది కూడా దర్యాప్తు కమిటీని వేసి తెలుగు ఇండస్ట్రీలో ఎంతవరకు ఇలాంటి లైంగిక ఆరోపణలు ఉన్నాయి, లైంగిక వేధింపులు ఉన్నాయనే దాన్ని వెలికి తీయాలి. హేమ కమిటీ ఎలాగైతే ఒక మంచి అద్భుతమైన పని చేసిందో అదే పని ఇక్కడ కూడా చేయాలి అని చెప్పేసి ఆవిడ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. ఆవిడ ఆలోచన చాలా మెచ్చుకోదగిందే. అది సమంత అంత పెద్ద స్టార్ హీరోయిన్, దాదాపు 15 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, 13-14 ఏళ్ళు అయింది ఆవిడ వచ్చి కూడా. సో ఆవిడకే ఇలాంటి అభిప్రాయం వచ్చింది అంటే ఇక ఆలోచించాల్సిందంటే ఖచ్చితంగా అలాంటివి ఆవిడ కూడా పర్సనల్గా ఫేస్ చేసి ఉండొచ్చు, అదేవిధంగా ఇతరులు ఫేస్ చేస్తుంటే ఆమె దృష్టికి కూడా వచ్చి ఉండొచ్చు.
కాబట్టి ఆవిడ అంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. సో అంత స్టార్ హీరోయిన్ దగ్గరే ఇలాంటి మాట వచ్చింది అంటే ఇక మిగతా వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే ఎంతమంది ఎన్ని విషయాలు లోపల దాచుకున్నవన్నీ ఎలా ఉగ్గబెట్టుకొని ఉన్నారో అవన్నీ బయట పెడతారో తెలిసిపోతుంది ఈజీగా. అయితే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఆల్రెడీ ఒక 2-3 ఏళ్ల క్రితమే శ్రీరెడ్డి ఏదైతే మీటూ అనే ఉద్యమం వచ్చినప్పుడు ఆవిడ దాన్ని తీసుకొని ఆవిడ కూడా దీని మీద పోరాటం అనేది మనం చూసాం. నిజానికి ఆవిడ ఇనిషియల్ డేస్లో ఒక మంచి పోరాటమే మొదలెట్టారు. ఆ తర్వాత రాజకీయంగా వేరే రకం మాటలు అవన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి. ఇక్కడ చూస్తే మాత్రం ఆవిడ మొదలెట్టిన ఇంటెన్షన్ మంచిదే. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో హాలీవుడ్లో కూడా ఇలాంటివి అనేకం జరిగాయి. హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా పలానా ప్రొడ్యూసర్ మమ్మల్ని వేధించాడు అని చెప్పేసి ప్రొడ్యూసర్ల మీద కేసులు కూడా పెట్టారు. ఈ మీటూ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత పెడితే ఒక ప్రొడ్యూసర్ని అయితే జైలుకు కూడా పంపించారు. సో అంత చాలా సీనియర్ ప్రొడ్యూసర్ అనమాట. ఆ తర్వాత బాలీవుడ్లో కూడా అనేక మందికి సంబంధించినవి బయటకు వచ్చాయి. అలాగే తెలుగులో కూడా ఆ టైంలో మీటూ ఉద్యమం జరుగుతున్న టైంలో ఇట్లా శ్రీరెడ్డి గారు కొంతమంది హీరోలు ఇట్లా అవకాశం ఇస్తారని వాడుకున్నారు అని చెప్పేసి ఆవిడ బయట పెట్టడం జరిగింది. అదే టైంలో ఒక 2-3 జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్ళు కూడా మమ్మల్ని పలానా వాళ్ళు వాడుకున్నారని చెప్పేసి బయటికి రావడం ఇవి కూడా చేశారు. అయితే కొంతమంది ఫేమ్ కోసం కూడా ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరినీ ఒకే ఘటన కట్టలేము, నిజంగా అన్యాయానికి గురైన వాళ్ళకు న్యాయం జరగాలి. అయితే కొంతమంది ఇలాంటి దాన్ని కూడా అవకాశం చేసుకోవడానికి ప్రయత్నించారు. సో అదొక బాధాకరమైన సంఘటన అనుకోండి. సో దీన్ని బట్టి చూస్తే ఆల్రెడీ ఇక్కడ ఉంది అనేది క్లియర్, ఇలాంటి పరిస్థితి ఉంది అని. సో దీని మీద యాక్షన్ తీసుకోవడమే లేట్. మరి యాక్షన్ తీసుకుంటే పోతుందా తగ్గుతుందా ఇది అంటే కనీసం వెలుగులోకి వస్తుంది అని. ఇప్పుడు మలయాళంలో కూడా ఏం జరిగింది, హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు కూడా ఒక ఆర్టీఐ కార్యకర్త పిటిషన్ వేయడం ద్వారా అది బయటకు వచ్చింది. లేకపోతే ఆ రిపోర్ట్లో ఉన్న ఏ విషయం బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే ప్రభుత్వం దాన్ని బయట పెట్టదలుచుకోలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం అది. అంటే ఆ ప్రభుత్వం ఏంటంటే పినరయ్ విజయన్ గారు, సో ఆయన ప్రభుత్వం ఏంటంటే ఈ మలయాళ నటులందరికీ కూడా అనుకూలంగా ఉంటారు. గతంలోనే ఈ కమిటీ దర్యాప్తు చేస్తూ ఉన్నా కూడా పెద్దగా సహకరించింది లేదు ప్రభుత్వం. అయితే ఇప్పుడు సురేష్ గోపి కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల నటుడు, ఆయన కూడా సీనియర్ నటుడు, సో ఆయన చొరవతోటి ఇది బయటకు వచ్చింది. సో ఇది అక్కడ జరిగిన సంఘటన. మరి ఇక్కడ అలా జరుగుతుందా అంటే తెలంగాణ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ మీద అంత సదభిప్రాయం అయితే లేదు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఏకంగా నాగార్జున దాని కన్వెన్షన్ మీదనే కంప్లైంట్లు ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దగ్గరికి మన తెలుగు సినీ పెద్దలు ఎవరూ కూడా కలిసి వెళ్ళి మాట్లాడింది లేదు. మా సినిమాకి ఈ సమస్యలు ఉన్నాయి, లేకపోతే మాకు ఇలాంటి థియేటర్స్కి సంబంధించి కానీ ఏది కూడా వెళ్ళి ఆయన విష్ చేసి కలిసింది లేదు. దాంతో అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా సినిమా వాళ్ళు మా ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లేదని కొద్దిగా అక్కసు ఉంది. సో దాంతో ఆయన వాళ్ళ మీద గట్టిగానే అప్పుడప్పుడు కాస్త వ్యాఖ్యలు చేయడాలు ఇవన్నీ చేస్తున్నాడు. సో ఖచ్చితంగా ఇలాంటి కమిటీ వేయడానికి కొద్దిగా ఏదైనా పుషింగ్ వస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారు. అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఈ హీరోల్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి, కంట్రోల్ చేయడానికి ఆయనకు ఒక ఆయుధం కావాలన్నమాట. సో దానికోసం ఆయన చాలా రోజులుగా చూస్తూ ఉన్నాడు. సో అది ఇప్పుడు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొద్దిగా పుష్ అయ్యి ఇంకో 2-3 హీరోయిన్లు కావచ్చు, నటీమణులు కావచ్చు అడిగితే చేసే అవకాశం ఉంది. అయితే చేయడం కూడా అవసరమే. ఆయన స్వలాభం వేరే యాంగిల్లో ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ చేయడం మాత్రం అవసరం. అంటే కమిటీని వేసి దర్యాప్తు చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కమిటీ వల్ల అనేక విషయాలు బయటకు వచ్చి కనీసం అంటే పాత తరం వాళ్ళది ఒక జనరేషన్ అయిపోతుంది. ఒక 5-6 ఏళ్ల తర్వాత కొంతమంది హీరోలు కూడా సినిమాలు కూడా తగ్గిస్తారు. కానీ కొత్తగా వచ్చే తరం హీరోలు, అలాగే కొద్దిగా సెటరైట్ అయి ఉన్న హీరోలు అయినా కొద్దిగా మారుతారు. హీరోలనే కాదు, కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అలాగే కాస్టింగ్ డైరెక్టర్లు ముఖ్యంగా అనేక మంది ఇలాంటి జాడ్యంలో ఉన్నారు. కొద్దిగా కంట్రోల్ అవ్వడానికి అదొక ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు భయం పెట్టకపోతే ఇక భయం లేకుండా పోతుంది. చివరికి అనేక మంది ఇక్కడికి ఎన్నో కళలతో వచ్చే అమ్మాయిలు అన్యాయం అయిపోతారు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, తెలుగులో తెలుగు హీరోయిన్లను ఎందుకు తీసుకోరు, తెలుగు అమ్మాయిలకు ఎందుకు అవకాశాలు ఇవ్వరు అని చెప్పేసి. సో ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. కేవలం తెలుగు అమ్మాయిలు ఎక్స్పోజింగ్కి ఇష్టపడరు అది ఇది అని చెప్పి అంటారు, కానీ వాళ్ళ పరిధిలో అది ఒక ప్రొఫెషనల్గా ఫీల్ అయ్యి ప్రొఫెషనల్గా చేస్తున్న అనేక మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. మరి ఎంతమంది స్టార్లను చేశారు? నిజానికి ఇక్కడ గమనిస్తే వీళ్ళకి కావాల్సిన కమిట్మెంట్లు, ఎంకరేజ్మెంట్లు తెలుగు కల్చర్లో పెద్దగా లేదు. పెద్దగా అవకాశాలు ఆ విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేయరు కాబట్టి అమ్మాయిలు వాళ్ళకి అవకాశాలు రావు. ఇది వాస్తవం. అయితే మిగతా రాష్ట్రాల వాళ్ళు ఏమైనా ఫ్రీగా దొరుకుతున్నారా అని కాదు ఇక్కడ పాయింట్. కాస్టింగ్ డైరెక్టర్లు ఇక్కడ ఒక టాక్టిక్స్ ప్లే చేస్తారనమాట. వాళ్ళు వెతికి పట్టుకొని అలాంటి అవకాశం ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళని పట్టుకొస్తుంటారు. అది ముంబై నుంచి కావచ్చు, ఢిల్లీ నుంచి కావచ్చు, అక్కడి నుంచి అయినా కావచ్చు. ఎందుకంటే సమాజంలో 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి నిజాయితీగా నిక్కచ్చిగా ఉండి పనిచేసుకుంటూ పోయేవాళ్ళు, అదేవిధంగా అవకాశం దొరికితే కొద్దిగా నైతికంగా మనం కాస్త దారి తప్పైనా సరే దొరికించుకొని వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు. ఇలా 2 వర్గాల ప్రజలు సమాజంలో ఎప్పుడూ ఉంటారు.
సో ఎవరికి అందలాలు ఎక్కుతారు, ఎవరు బాగుపడతారు అనేది చెప్పలేమన్నమాట. అక్కడ వాళ్ళ టాలెంటు అలాగే అవకాశాలు సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో ఇది ఇక్కడ ఉన్న విషయం అనమాట. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలో అంటే ఆ ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే మనం చూసిన సంగతులను బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కొన్ని రకాల సంగతులు కూడా ఉన్నాయి. ఎలా అంటే కాస్టింగ్ డైరెక్టర్స్ని అని చెప్పుకుంటూ కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది అమ్మాయిల ఫోటోలు ఇవి పెట్టుకొని వేరే రకం వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది చెప్పనాలవి కాదనమాట. అలా కూడా జరుగుతుంది. అంటే ఇలాంటి వాళ్ళు నిజానికి ఇండస్ట్రీలో సీరియస్గా పనిచేసే వ్యక్తులు కాదు, కానీ వీళ్ళు చేసే వ్యవహారాల వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా కాస్టింగ్ డైరెక్టర్స్ కార్డు ఏదో ఒకటి సంపాదించుకొని సో వాళ్ళు ఈ విధంగా వేరే విధంగా డబ్బులు సంపాదించుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇలాంటి వాళ్ళని పింప్ అంటాం. సో అలాంటి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఒకటి కాదనమాట, చాలా ఉన్నాయి. కాకపోతే దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి అంటే ప్రతి దాని మీద ప్రభుత్వం బాధ్యత తీసుకోదు. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీయే తనకు తాను బాధ్యత గుర్తెరిగి ఏదైనా కమిటీలు వేసుకొని కంట్రోల్ చేసుకోవాలి.